No birds harmed recording in this video. Hi friends, welcome to KHR Farms. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా పెద్ద రేంజ్‌కి సంబంధించిన 3 పుంజుల్ని ఒక పెట్టని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. చాలా పెద్ద రేంజ్‌కి సంబంధించిన కోళ్ళు ఫ్రెండ్స్. ఒకవేళ కట్టుకోవాల్సొచ్చినా కూడా అన్నీ పెద్ద అమౌంట్‌లో కట్టుకునే కోళ్ళు. అన్నీ కూడా పెద్ద సైజు కోళ్ళు. మంచి క్వాలిటీలండి. చాలా బాగున్నాయి. రేట్లు కూడా అలాగే ఉంటాయి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ముందుగా ఇక్కడ కనపడుతున్న అబ్రాస్ పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకుందామండి. దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు అబ్రాసు. కోడిపిల్ల ఎత్తు చూసుకున్నట్లయితే 22 నుండి 23 అంగుళాలు ఉంటుందని చెప్తున్నారు. బరువొచ్చేసి 4.5 కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. 4.5 కేజెస్ అండి. కోడిపిల్ల అయితే హైటు, వెయిటు, సైజు ఎక్సలెంట్‌గా ఉంటుందని చెప్తున్నారండి. బ్రీడింగ్ క్వాలిటీ. రేపు పండగకి కట్టుకోవడానికి చాలా పెద్ద అమౌంట్‌లో కట్టుకునే కోడిగా బ్రదర్ మనతో వివరించారు. కాస్ట్ వచ్చేసి నేను వీడియో చివరిలో చెప్తానండి. మొత్తం 3 పుంజులు ఉన్నాయి కదా! 3 పుంజులకు సంబంధించిన బల్క్ కాస్ట్ అనేది బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది. అది నేను వీడియో చివరిలో చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండవ కోడికి సంబంధించిన వివరాలు చూసుకుందాం. దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగళ ఫ్రెండ్స్. దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పసిమిగల నెమలి పింగళ అండి. దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే 22.5, 23 అంగుళాలు. బరువొచ్చేసి 4.5 కేజీలు. సేమ్ అదే క్వాలిటీ, అదే రేంజ్‌కి వచ్చే కోడిపిల్లగా చెప్తున్నారు. ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారండి. నెమలి పింగళ 3 పుంజులు కూడా బ్రీడింగ్ క్వాలిటీ. అలాగే మూడో పుంజుకు సంబంధించిన వివరాలు చెప్పేలోపు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చివరగా మూడో పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే కాకి నెమలండి. ప్యూర్ కాకి నెమలి. తూర్పు భీమవరం జాతికి సంబంధించిన కోడి. ఫుల్ హెవీ సైజు బ్రీడింగ్ క్వాలిటీ. ఎత్తు 22.5 నుండి 23 అంగుళాలు. బరువొచ్చేసి 4.5 కేజీలు. కోడిపిల్ల ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ 3 కోళ్ళు బల్క్‌గా చెప్పడం జరిగిందండి. యావరేజ్‌గా చెప్తున్నారు. కాస్ట్‌లొచ్చేసి మీకు ఏ పుంజు కావాలో మీరు బ్రదర్‌ని అడిగితే మీరు రంగు చెప్పి ఆ కోడి కాస్ట్ ఎంత పడుతుందో చెప్తారు. యావరేజ్‌గా 18,000 నుండి 23,000 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. 18,000 రూపీస్ నుండి 23,000 రూపీస్‌గా బ్రదర్ మనతో చెప్తున్నారు. మీకు ఏ కోడి కావాలో చెప్తే ఆ కోడి రేట్ అయితే బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగిందండి. 18,000 నుండి 23,000 రూపాయల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు. చివరగా టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి పెట్ట. పెట్ట మాత్రం కన్నె పెట్టండి. మంచి సైజు, వాటం, రంగు కూడా చాలా బాగుంది. దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇదొచ్చేసి తొలిసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్. కన్నె పెట్టండి. తొలిసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉంది. పెట్ట షేప్ గాని, వాటం గాని, రంగు గాని చాలా బాగుంది. బరువొచ్చేసి ప్రస్తుతానికి 3.5 కేజీలండి. నిక్కచ్చిగా 3.5 కేజీలు ఉందని బ్రదర్ మనతో చెప్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసి 6,000 రూపాయలు చెప్తున్నారు. పుంజులొచ్చేసి 18 నుండి 23,000 రూపాయలు. పెట్ట కాస్ట్ వచ్చేసి 6,000 రూపాయలు. బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం దగ్గర యలమంచిలి ఫ్రెండ్స్. విశాఖపట్నం అనకాపల్లి దగ్గర యలమంచిలి నుండి ఈ కోళ్ళనైతే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ట్రాన్స్‌పోర్టేషన్ అనేది మెయిన్ సిటీస్‌కి అవైలబుల్‌గా ఉంది ఫ్రెండ్స్. కోళ్ళు 3 కూడా పెద్ద రేంజ్‌కి సంబంధించినవిగా చెప్పారండి. కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి. మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై శ్రీరామ్.